నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామ పంచాయతీ పశు వైద్యశాలలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ హారిక న్యూస్ 24 తెలుగు ఛానల్తో మాట్లాడుతూ పశువులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి, వాటి మంజూరు గురించి, రైతులు దరఖాస్తు చేసే విధానం గురించి క్లుప్తంగా వివరించారు. ప్రాబ్లం కూడా ఉండదు, వెక్టర్ కంట్రోల్ కూడా అయిపోతుంది. ఇక మిగతాది వాటికి మంచి ఫీడింగ్, మంచి నీళ్ళు ఇస్తే దాదాపు మనం కంట్రోల్ చేయవచ్చు. టైమ్లీ వ్యాక్సినేషన్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేయగలిగితే 90% వరకు మనము రోగాలని కంట్రోల్ చేసుకోవచ్చు. NLM స్కీమ్ కింద సబ్సిడీ కింద మనం గొర్రెలు, మేకలు, తర్వాత కోళ్ళు ఇవి పెంచుకోవచ్చు. డైరీలో లేదు, క్యాటీలో లేదు, కానీ వీటికి మనకి సబ్సిడీ ఇస్తారు, 50% సబ్సిడీ. తర్వాత PMEGP కింద కూడా 30% సబ్సిడీతోనే మనం డైరీ ఫామ్తో సహా అన్ని యానిమల్ హస్బెండరీకి సంబంధించిన అన్ని పశువులను పెంచుకోవచ్చు. మేకలకి, గొర్రెలకి, కోళ్ళు అన్నీ ఉన్నాయి దీని కింద. అది PMEGP. NLM మాత్రం వీటికి మాత్రమే, చిన్న వాటికి మాత్రమే. ఇంకా మనకి ఇది మనకి సబ్సిడీ కింద ఇవి ఇప్పుడు కృత్రిమ గర్భధారణ ఫ్రీగానే చేస్తున్నాం. అంటే కొంత టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ దాటినాక డబ్బులు తీసుకుంటాం. ఆ టార్గెట్లోకి మాత్రం మనము 100% ఫ్రీగా వాళ్ళకి కృత్రిమ గర్భధారణ చేస్తున్నాం. అట్లా మంచి ఆహారం ఇవ్వాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. డైట్ కూడా అంటే ఒకటే ఎండుగడ్డి కాకుండా కొంతవరకు లెగ్యూమ్స్, గడ్డికి సంబంధించినవి, తర్వాత పప్పు రకం ఆకులు కూడా పెడితే దానికి కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. దాంతోపాటు మనకి వీలైతే కాన్సన్ట్రేట్ బయట దొరుకుతుంది మార్కెట్లో, కాన్సన్ట్రేట్ కూడా పెడితే పాల దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. ప్లస్ ఈ మినరల్ మిక్చర్ అట్లాంటివి కూడా మనం అప్పుడు కొంచెం యాడ్ చేస్తే డెఫిషియన్సీ రాకుండా గ్రోత్ కానీ, వాటికి వెద రావడం కానీ, కట్టడం కానీ, పాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. డైరెక్ట్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అది మన డైరెక్టరేట్ నుంచి శాంక్షన్ వస్తుంది. వెటనరీ డాక్టర్ నుంచి ఏమి ఉండదు, అవగాహన ఇవ్వడం, ట్రీట్మెంట్ చేయడం తప్ప శాంక్షనింగ్ అథారిటీ మేము కాదు. JD సార్ దాన్ని రివ్యూ చేస్తూ ఉంటారు. డైరెక్టరేట్ నుంచే మనకి శాంక్షన్ వస్తుంది. ఇంకపోతే PMEGP ఏమో బ్యాంకర్స్తో ఉంటుంది డైరెక్ట్, దానికి ట్రీట్మెంట్ సహాయం తప్ప మన సైడ్ నుంచి ఏమి ఉండదు. NLM మాత్రం మనం డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసి ఆ సంబంధిత జిరాక్స్లు తీసి JD సార్ ఆఫీస్లో ఇచ్చేస్తే సరిపోతుంది. DVNH సార్ ఆఫీస్లో మనకి మన పశువుల సంఖ్య, అంటే మా దొనబండ గ్రామ హాస్పిటల్ కింద వచ్చేటివి అంటే గేదెలు అయితేనేమో 1120 పశువులు ఉన్నాయి. వైట్ క్యాటిల్ అంటే ఎడ్లు, ఆవులు, చిన్న దూడలు అన్నీ కలిపి 1049 ఉన్నాయి.